తెలుగు రాష్ట్రాల్లో క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలుగు నూతన సంవత్సరం రోజున ఇష్టదైవాన్ని నమ్ముకుంటే శుభం జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఆలయాల దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి హేమ అందిస్తారు. తెలుగువారి నూతన పండుగ శ్రీ క్రోధినామ ఉగాది పండుగను ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఉదయం నుంచి కూడా ఉగాది నూతన సంవత్సరాన్ని అయితే స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈరోజు ఉదయం వచ్చి దేవుని దర్శనం చేసుకుంటే ఏడాదంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారని ప్రతి ఒక్కరు భావిస్తుంటారు. ముఖ్యంగా ఉగాది అంటేనే మన తెలుగువారి మొదటి పండుగ, తెలుగువారి నూతన సంవత్సరం. ఈ రోజు నుంచే మన పంచాంగం కూడా ప్రారంభమవుతుంది కాబట్టి ఉదయం నుంచే భక్తులంతా ఆలయాలకి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ ఉదయం నుంచి కూడా భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా ఈరోజు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కేవలం హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళే కాదు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా వచ్చి పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దర్శనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం, ఆదివారం పూట ఇక్కడ భక్తుల రద్దీ నెలకొంటూ ఉంటుంది. ఇక పండగ పూట అయితే చూడొచ్చు మనం విజువల్స్లో ఏ విధంగా భక్తులు ఇక్కడికి వస్తున్నారో. పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దర్శనం చేసుకొని అమ్మవారిని ఆశీస్సులు తీసుకుంటే మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరు భావిస్తారు కాబట్టి ఉదయం నుంచి కూడా ఇక్కడికి భక్తులు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. ఇక ఉగాది అంటేనే ఈ రోజు నుంచి మనకి పంచాంగం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఉగాది రోజు షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని సేవిస్తే జీవితాంతం కూడా ముఖ్యంగా ఆ ఏడాది అంతా కూడా ఎంతో మంచి జరుగుతుందని భావిస్తూ ఉంటారు. తీపి, వగరు, పులుపు, చేదు లాంటి అనేక రకాలు కలిపినటువంటి షడ్రుచులు కలిపినటువంటి ఉగాది పచ్చడిని సేవించి ఈరోజు ఇంట్లో చక్కగా పూజ చేసి ఆలయంలో దేవుడిని దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా పుట్టినటువంటి సమయంలో వాళ్ళ జాతకం ప్రకారం పుట్టినటువంటి సమయం ప్రకారం నక్షత్రం, రాశి అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మకర రాశి, కుంభరాశి, కర్కాటక రాశి ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఈరోజు రాశులు ఎవరివైతే ఉంటాయో వాళ్ళ రాశి ఫలాలు ఈ ఏడాది అంతా ఏ విధంగా ఉంటుంది అని కూడా ఈరోజు ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి ముహూర్తం 10 గంటల నుంచి 10:30 వరకు కూడా పంచాంగ పఠనం ఉంటుంది. పంచాంగ పఠనం అనంతరం ఏ రాశి వారికి ఈ ఏడాది అంతా ఏ విధంగా జరగబోతుంది అని కూడా ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. ఇక ఇప్పటికే ప్రతి ఒక్క ఆలయాల్లో ప్రధాన అర్చకులతో పాటుగా ఊర్లలో కూడా గ్రామాలలో కూడా పంచాంగ పఠనం, ఉగాది పచ్చడి సేవించి ప్రతి ఒక్కరు కూడా ఉగాది చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో.